అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యేల జాబితాలకు సంబంధించి 7వ లిస్టు ప్రకటించడానికి రెడీ అయిపోతుంది. ఎమ్మెల్యేలు కొత్త ముఖాలని రంగంలోకి దించడం, అదేవిధంగా ఎమ్మెల్యేలను ఎంపీలుగా పంపించడం, ఎంపీలను ఎమ్మెల్యేలుగా పంపించేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. కొన్ని చోట్ల అసంతృప్తులు, వ్యతిరేకతలు ఇవన్నీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 6 లిస్టులు అయిపోయాయి, 7వ లిస్టు రాబోతుంది. సుమారుగా 70 మందికి సంబంధించి 70 నియోజకవర్గాలు, పార్లమెంటు అదేవిధంగా అసెంబ్లీలకు సంబంధించి ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించేసి భీమిలి అదేవిధంగా మొన్న జరిగినటువంటి దెందులూరు, ఏలూరు బహిరంగ సభ, సిద్ధం బహిరంగ సభలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. అదేవిధంగా జెట్ స్పీడ్లో ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యకలాపాలను నిర్వహిస్తుంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి ఒక చిక్కుముడిలాగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి చేర్పు మార్పుల వ్యవహారం ఇది కొంత ఇబ్బందికరంగా ఉంది. ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఒంగోలు ఎంపీ విషయంలో గట్టిగా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇవ్వాలి అనేటువంటి దాని మీద ప్రతిపాదన చేస్తున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రతిపాదనకి అధిష్టానం అంగీకరించడం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డితో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ మాట్లాడారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇవ్వడం సాధ్యం కాదు. అతను తెలుగుదేశం పార్టీతో సంబంధాలను నలుపుతున్నట్టు తెలుగుదేశం పార్టీలో వెళ్ళేటువంటి అవకాశం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తున్నటువంటి అంశం. దీంతో ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఈ కుమ్ములాట్లు వచ్చాయి. బాలినేని శ్రీనివాసరెడ్డికి సహకరించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లాలో పూర్తి స్థాయిలో దెబ్బతినటం ఖాయమనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక సీరియస్గా ఎఫర్ట్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారాగా అయితే మిగతా కీలకమైనటువంటి నేతలు వైవి సుబ్బారెడ్డి అదేవిధంగా విజయసాయిరెడ్డి వీళ్ళ వైవి సుబ్బారెడ్డికి తనకి బాలినేని శ్రీనివాసరెడ్డికి పడటం లేదు. వైవి సుబ్బారెడ్డి ఎంపీగా వస్తా అంటేనే ఆయన అంగీకరించడం లేదు. కాబట్టి విజయసాయిరెడ్డి అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి మధ్యవర్తిత్వంతో బాలినేని శ్రీనివాసరెడ్డి కూలైపోయారు. మీరు ఎంపీ ఎవరిని ఇచ్చుకుంటే నాకు అభ్యంతరం లేదు, నేను మిగతా వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అంగీకరిస్తున్నారు కాబట్టి నాకు అభ్యంతరం లేదనేటువంటి విధంగా చెప్పారు. అయితే నిన్న ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలందరితో ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి అదేవిధంగా కొత్తగా రీజనల్ కోఆర్డినేటర్గా పార్టీ నియమించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలందరూ విజయవాడలో ఒక హోటల్లో సమావేశమయ్యారు. వీళ్ళు కూలంకుషంగా చర్చించిన తర్వాత ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మానం ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా రానున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అన్ని సీట్లు గెలిపించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలి. ఏ విధమైనటువంటి విభేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేయాలి అనేటువంటి దాని మీద అంతర్గతంగా చర్చించుకున్న తర్వాత ఫైనల్గా తీర్మానం చేసినటువంటి అంశాలు ఇవి. దీన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళతో పాటుగా మొత్తము మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు అన్నే రాంబాబు, కుందూరు నాగార్జున రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎర్రగొండపాలెం కనిగిరి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు తాడిపర్తి చంద్రశేఖరు అదేవిధంగా దద్దాల నారాయణ వీళ్ళందరూ కలిసి కూర్చొని అంతర్గతంగా కొన్ని విభేదాలు ఉన్నాయి, అవన్నీ కూడా డిస్కస్ చేసుకున్న తర్వాత ఏకాభిప్రాయానికి వచ్చి ఎట్టి పరిస్థితిలో కూడా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకూడదు. మనం గిన ఘర్షణ పడితే ఇది మన అంతర్గతంగా అనేకమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా పార్టీలు అంతర్గతంగా మాట్లాడుకోవచ్చు, కానీ ఇది మనము ఎన్నికల సమయం వచ్చేసరికి ఏకతాటిపైకి వెళ్ళాలి, ఏకతాటిపైనే ఎన్నికలను ఎదుర్కోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి ఉమ్మడిగా కృషి చేయాలి అని నిర్ణయించినటువంటి నేపథ్యం కీలకమైనటువంటి సమావేశం ఇది. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీకి సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని అంగీకరించినట్లు అయిపోయింది. ఇప్పటికే ఈ రోజున 8వ తారీఖు నుంచి
రాజ్యసభకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి దీన్ని ఫైనల్ అయ్యేదానికి అవకాశం ఉంది. రాజ్యసభ సభ్యుడిగా వైవి సుబ్బారెడ్డికి అవకాశం ఇస్తున్నారు. ముగ్గురికి ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డి పేరు కూడా దాదాపు ఉంది. ఈరోజు ఫైనల్ చేసేదానికి అవకాశం ఉండొచ్చు. కాబట్టి ప్రకాశం జిల్లాలో వచ్చినటువంటి అంతర్గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత సంక్షోభం అనేటువంటిది టీ కప్పులో తుఫాన్ లాగా సమసిపోయింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక మాగుంట శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారా ఉండరా అనేటువంటి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అతను మాగుంట శ్రీనివాసరెడ్డి విషయంలో వదులుకునేదానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా కనపడుతూ ఉన్నటువంటి వాళ్ళందరూ మాత్రం ఐక్యంగా ఉన్నామనేటువంటి ఒక సందేశాన్ని ఈ సమావేశం ద్వారాగా ఇచ్చారు.